యాండోయ్ నేనండి మీ గోదావరి గిట్టేనే విషయం తెలుసా? మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి. మెడికల్ ఐటమ్స్, పిల్లల డైపర్స్, పెద్దవాళ్ళ డైపర్స్, రకాల జనరిక్ మందులు, ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి. తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి. సమ్మర్ స్పెషల్ ఆఫర్. స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం 1499 రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు. విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజుతో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మొదలగు కోర్సులు నేర్పబడును. అలాగే 5వ తరగతి లోపు పిల్లలకు కేవలం 999 రూపాయలకే ఎంఎస్ ఆఫీస్ నేర్పబడును. వివరాలకు సంప్రదించండి. ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్, 4th ఫ్లోర్, నియర్ టౌన్ చర్చ్, బోస్ రోడ్, తెనాలి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. కారణం పెద్దలు ఇందాక వచ్చారు. రైతులు సంవత్సరానికి కొంచెం వచ్చే కౌలు కూడా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలా పొరపాటు అది. సో ఈ వేసవి కాలం కల్లా మాట ఇచ్చాను పెద్దానికి, ఫ్యూచర్లో వారికి కూడా మా మున్సిపాలిటీ తరఫున మేము అందరం క్షమించమని కోరుతున్నాం. పొరపాటు అది. ఎందుకంటే వాళ్ళ పొలాల్లోకి ఆ విధంగా ఇబ్బంది కలిగే పరిస్థితి రాకూడదు. కొంచెం సమయం ఇస్తే తప్పకుండా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడతాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్షమాపణలు చెప్పారు. ఎవరికా క్షమాపణలు చెప్పింది అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ విషయం మీరు తెలుసుకోవాలి. తెనాలి నుండి బుర్రిపాలెం వెళ్లే రహదారి వెంట దాదాపు 50 ఏళ్ల కిందట తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేశారు. ఆ డంపింగ్ యార్డు ఒకప్పుడు ఊరికి చివర ఉండేది. పట్టణంలో చెత్తా చెదారాన్ని తెచ్చి అక్కడ డంప్ చేసేవారు. అయితే పట్టణం విస్తరించడం వల్ల ఊరికి చివర ఉండే డంపింగ్ యార్డ్ కాస్త ఊరిలో ఒక భాగం అయిపోయింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న స్కూల్స్, కళాశాలలు డంపింగ్ యార్డుకు ఆనుకొని ఉన్న రైతుల పొలాల సమస్యగా మారింది. ఇది గమనించిన ప్రస్తుత మంత్రి, అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఒక పక్కా ప్రణాళికతో డంపింగ్ యార్డులో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు తరలించేసి ఆ డంపింగ్ యార్డు ప్రాంతం కూడా పరిశుభ్రంగా చూసేందుకు పార్కులా తయారు చేశారు. మనోహర్ హయాం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డంపింగ్ యార్డును పట్టించుకున్న నాదుడే లేడు. దీంతో 5 అంతస్తుల మేడ ఎత్తుల చెత్తా చెదారం పేరుకుపోయేలా చేశారు. నిత్యం చెత్తను కాల్చడం, అందులో నుండి వచ్చే పొగతో ఆ ప్రాంత ప్రజలు నరకం అనిపిస్తున్నారు. మరోవైపు నూతన టెక్నాలజీ అయితే ఉపయోగించి కొబ్బరి బొండాల ప్రాసెసింగ్ యంత్రాన్ని తెచ్చారే కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించకపోవడంతో రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బొండాల చిప్పలను వేసి ప్రజల రోగాలకు కారకులుగా మారారు. ఇదే డంపింగ్ యార్డ్ ప్రాంగణంలో కుక్కలకు ఆపరేషన్ చేసే యూనిట్ను, బయో సిఎన్జి ప్లాంటు, సేంద్రియ ఎరువుల ప్లాంటులను ఏర్పాటైతే చేశారు కానీ అనుకున్న ఫలితాలు లేవు. అయితే మున్సిపల్ అధికారులతో జరిపిన రివ్యూ భాగంలో డంపింగ్ యార్డు విషయం తెలుసుకున్న నాదెండ్ల హుటాహుటిన డంపింగ్ యార్డును చూసి చలించిపోయారు. తాను స్పీకర్గా ఉన్నప్పుడు ఈ డంపింగ్ యార్డు ఎలా ఉండేదని, ప్రస్తుతం 5 అంతస్తుల ఎత్తు వరకు ఇలా చెత్త నిల్వలు ఎలా ఉంచారంటూ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. కనీసం తీసుకోవాల్సిన ప్రామాణికాలు కూడా తీసుకోకపోవటం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, రైతులకు మున్సిపాలిటీ నష్టం చేసిందని వారి తరపున తాను క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించారు. మే నెల చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఈ డంపింగ్ యార్డు రూపురేఖలు మార్చేస్తానని హామీ ఇచ్చారు. చెయ్యాలి కదా, మనకి బయటకు వెళ్ళిపోతుంది పొల్యూషన్. ఎక్కడ పోయినా పొల్యూషన్ మనమే కదా రెస్పాన్సిబుల్. పొలాల్లోకి వెళ్తున్నా, రైతులను ఇబ్బంది పెడుతున్నా, పక్కన అపార్ట్మెంట్కి వెళ్తున్నా మనమే కదా రెస్పాన్సిబుల్. అది నేను చెప్పేది. సీపేజ్ కూడా మనం నివారించాలి. అందుకనే ఫిట్ అంటున్నాను. డోంట్ గో టూ డీప్, డూ 2 feet, 3 feet. Let him also come and see and inspect. You use a technical expertise and then you decide. It's not just machines. Machines ఉన్నంత మాత్రాన పని అయిపోతుంది అనుకుంటే some scientific logic also should be there. 2 feet deep మీరు డిగ్ చేసిన తర్వాత మనం అక్కడి నుంచి టేకప్ చేసుకుని ఫర్దర్గా తీసుకెళ్ళాలి కదా. సో ఫస్ట్ మీరు అక్కడ మేము లెఫ్ట్ కార్నర్ మొదలు పెట్టండి. విచ్ ఆర్ ఇయర్ మార్క్డ్ యాజ్ A1 or A1, రైట్? అక్కడ ఆ సైడ్ మొదలు పెట్టండి. We are costing around 900 tons. So how does it translate that into how many?
50 tons? 30 tons? What are you taking in a lorry? Around 20 to 18 months. What you're talking is not correct. ఎట్లా సాధ్యం అవుతుంది? అన్ని ట్రక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ లోపలే we are processing the same thing, sir. ఇక్కడ How much is the processed waste that is going out? It's going out. We are sending to Jindal nearly around 80 to 100 tons, sir. So 900 tons is our intake. అదే 80 to 100 tons. 80 is our outtake. జిందాల్కి పంపిస్తాం. మీరే కన్ఫ్యూజ్ అయ్యి చెప్తే సాధ్యమే పని కాదు నాకు తెలుసు ఓకే. మండే నుంచి మీరు స్కేల్అప్ చేసుకుని నేను అన్నట్టు ఫస్ట్ మీరు అనేది గుడ్ కూడా పికప్ చేసుకొని మీరు పంపించండి. ఓకేనా? లోకల్గా మీకు ఏమైనా ఎక్కడైనా ఉపయోగపడుతుంది అనుకుంటే యూ యూజ్ పాసిబుల్. సో యూ డూ దట్, గివ్ ప్రయారిటీ ఫర్ దట్. ఇట్స్ బెటర్ ఫర్ యూ ఫర్ యూర్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో. పికప్ చేయండి. 10 సంవత్సరాలు ఉపయోగపడింది, దాని తర్వాత మళ్ళీ పోయింది. ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయింది? వర్కర్స్ ప్రొటెక్షన్ ఎట్లా ఉంది? జాగ్రత్త చూసుకున్నారు సరిగ్గా? Because they will lose their health. We have to give them some protection. ఏం కమిషన్? You should be responsible. అవునా? కొబ్బరి బోండాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశాం అని పేపర్లో ఫోటోలు వేసుకోవటం కాదు, ఇది ఎంతవరకు పనిచేస్తుందో చూసుకోవాలని చురకలో అంటించారు మనోహర్. కొబ్బరి బోండాలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయి అసలు ఇప్పుడు ఈ రోజున. సమ్మర్ వల్ల అవునండి, వాళ్ళ వ్యాపారం కోసం మనం అట్లా కాదు కదా అనేది. కన్సిస్టెన్సీ, మన అనే మాటలో కన్సిస్టెన్సీ ఉండాలి. దాని ప్రకారం వాళ్ళు కూడా మార్చుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ మీరు కాలంలో పాడేసి రోడ్ల మీద పాడేస్తే ఎంతవరకు మున్సిపాలిటీ పికప్ చేస్తుంది? ఏమైందా నీకు లాస్ట్ టైం కూడా చెప్పా, నీ వయసుకి నువ్వు ఇంకా బాగా పనిచేయాలి. మినిమం 25% ఎక్కువ కనపడాలి ప్రొడక్టివిటీ నీ దగ్గర నుంచి. ఇట్లా ఉదాసీనంగా వదిలేసుకుని వ్యవస్థని కూడా మొత్తం కూల్చేస్తే ఎట్లా? మీరు పేపర్లో మాత్రం అద్భుతంగా ప్రజెంటేషన్ చేస్తారు, పీపీటీలు చేస్తారు. ఏం ఉపయోగం? ఎక్కడ పని చేస్తుంది మెషిన్ చెప్పండి? ఆల్రెడీ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చాను సార్. 10 to 15 times పోతే మాత్రం నాన్ సీరియస్గా ఉంటే మీరు కరెక్ట్గా అదేనా? నీకు పని ఎక్కువైపోయిందా? నీకు అట్లా ఏమైనా ఇష్యూ, వర్క్ ఎక్కువ ఉందని భావన ఉందా నీకు? చేయాలి. మీరు ఈ వయసుకి ఎందుకు చేయలేకపోతున్నావు? ఏ వర్క్ చూసినా డిలే ఎందుకు అవుతుంది? టేకప్ చేయండి. అది ఎవరు దానికి కన్సర్న్డ్ సప్లయర్స్ ఉన్నారో, ఎవరు దానికి చేస్తారో. ఏంది అసలు? ఎందుకు అనవసరంగా ఫోటోలు పెట్టి అందరినీ పిచ్చోలు చేశారు ఇన్ని రోజుల నుంచి? మినిమం 6 నెలలు అయింది, ఎక్కడ 2-3 months చూస్తే కనపడడం లేదా మనకి? అది దీని వరకు అయితే ఉంది సార్ సోఫా. ఎంత వస్తుంది మీకు కలెక్షన్? ఏంటి నంబరింగ్ ఎందుకు చేసుకోలేదు నువ్వు? 12 beds ఉన్నాయి కదా, నంబరింగ్ ఎందుకు చేసుకోలేదు? 12 beds మనం 3 beds మాత్రం వదిలిపోయినాయి. 9 బయో కంపోస్ట్ పడుతుంది. ఎప్పుడు ఇచ్చారు? ఇవాళ ఇచ్చారా నీకు గ్లవ్స్? నీకు అంత సీనియర్ కదా నువ్వు. ఇప్పుడు రోడ్లు అవన్నీ మామూలుగా ఇటువంటి పట్టించుకోకపోతే ఎందుకు ఆఫీసర్లు ఎందుకు పట్టించుకుంటారు? రౌండ్స్లో వస్తారు ఆయన. కానీ ప్రణాళిక అనేది మన దగ్గర ఉండాలి. ఆ ప్లానింగ్ లేకపోతే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు ఆయన్ని? మున్సిపల్ మీటింగ్లో కానీ మీకు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కానీ ఆయన ఎట్లా ఒకళ్ళే చేసుకోగలుగుతారు? అందరు కలిసి వస్తేనే కదా. ఇది మ్యాసివ్ ఎక్సర్సైజ్ మనం టేకప్ చేసాం, కానీ ఇంకొంచెం లోతుగా పర్ఫెక్ట్గా జరగాలి. ఒకరోజు వచ్చి విజిట్ చేసి ఈ ఫెసిలిటీస్ అన్నీ మీరు చూసుకుంటూ వెళ్తే వీళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటారు, టైంకి మెయింటైన్ అవుతాయి. లేకపోతే టైం మెయింటైన్. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న కుక్కల ఆపరేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నప్పటికీ ఎందుకు రోజుకు 1-2 కుక్కలను మాత్రమే పట్టుకుంటున్నారని అధికారులను నిలదీశారు. When was the last time it was done?
తర్వాత ఏమా మార్చ్ 14 తర్వాత మార్చ్ 14th. అవును సార్. బిఫోర్ హోలీ డాగ్ బైట్ కేసెస్ అది సార్ యూపీహెచ్సి వైస్ మందులపేట అండ్ సాలిపేట ఏరియాలో ఎక్కువ ఉంది సార్. ఈ మందులపేటకి మీడియాలో అడుగుతాను నేను, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, ఈ లెక్కలు కరెక్ట్ కాదు. ఓపీ రిజిస్టర్ ప్రకారం రోజుకి 4 డాగ్ బైట్ కేసెస్ కాదు, 130 days talking about 160 అంటే రోజుకు ఒక కేసా? కంప్లీట్లీ రాంగ్. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎన్ని వస్తాయి మీకు ఫోన్ కాల్లో? కుక్క కార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉండాలి కదా. ఎందుకు ఎన్ని ఏఆర్వీస్ ఇస్తున్నాం? ఏఆర్వీస్ ఎన్ని అడ్మినిస్ట్రేట్ చేశారు? యూహెచ్సీలో ఎన్ని ఇచ్చారు? జీజీఎస్లో ఎన్ని ఇచ్చారు? చెక్ చేసుకో. యూహెచ్సీలో ఏం లేదు సార్, జీజీఎస్లో ఉన్నాయి కానీ యూహెచ్సీలో మన యూపీహెచ్సి నుంచి సార్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఇక్కడ ఏఆర్వీలు ఇస్తున్నాం. లేదు సార్ డాగ్ బైట్ అను యూ టేక్ ద ఫిగర్స్ ఫ్రమ్ ది హాస్పిటల్. హౌ మెనీ ఏఆర్వీస్ వెరీ నాకు January 1st నుంచి తీసుకోండి, మీకు వాట్సాప్లో పంపించమనండి డేటా. ఓకేనా? అది మళ్ళీ మనం ఆడుకున్నాక కమిషనర్ గారితో షేర్ చేద్దాం. ఏఆర్వీస్ ఎన్ని వచ్చినాయి ఇప్పటివరకు, ఎన్ని అడ్మినిస్ట్రేట్ చేశారు, ఎన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి తీసుకోండి. సీరియస్గా తీసుకుందాం ఈ మ్యాటర్. ఇట్లా చేస్తే ఎట్లా? దీనికోసం ఖర్చు పెట్టి ఇవన్నీ పెట్టించి మళ్ళీ మీరు ఇట్లా వదిలేస్తే టౌన్ అంతా ఇదే కదా గోళం మనకి. ఈ ప్రయారిటీ తీసుకోవాలి మీరు. నేను ఇంకా 163 ఇన్ దిస్ లాస్ట్ మంత్ అనుకుంటున్నాను నేను. ఇట్లా రిపోర్ట్ చేస్తే ఎట్లా మీరు? కదా మీరే అలర్ట్ అవ్వాలి కదమ్మా. నేను ఎందుకు వచ్చి చెప్పాలి మీ అందరికీ? మీ దృష్టికి ఎందుకు తీసుకురావాలి? ఇట్లా మీరే అలర్ట్ అయిపోవాలి కదా, మీరే జాగ్రత్తగా ఉండాలి కదా. ఇలా మంత్రి నాదెండ్ల మనోహర్ డంపింగ్ యార్డ్లో 1 గంట సేపు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. రైతులకు ఆ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చారు. మే చివరి నాటికి మీ సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. జ్ఞానం లేకుండా వీళ్ళు ఎక్స్పర్ట్లు అంటారు. ఏం ఎక్స్పర్ట్లు ఉందని చెప్పి నేను ఏడు ఆయన అక్కడ ఆగిపోయాడు. ఆయన ఇక్కడ ఎక్కడ నేను చెప్పింది ఏంటి? ఇదే నేను మీకు చెప్పాను. ఆ మాత్రం మీకు పరిజ్ఞానం లేకపోతే ఎట్లా? మీకు సాంకేతిక ఆ మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ లేదా? సర్ఫేస్ క్లీనింగ్ కాదు, పిట్ డిగ్ చేయాలి. మీరు చూడండి ఎంత ఉంది సీపేజ్ ఎంత ఉంది చూడండి. మీరు 3 feet తీసుకోండి. మీరు పిట్ డిగ్ చేయకుండా మీరు సర్ఫేస్ క్లియర్ చేసుకుందాం పని అయిపోయింది అనుకుంటే ఎట్లా? ఆయన ఎక్కడ ఇందాక అక్కడ ఏదో మాడుతున్నారా? ఏమండి ఇందా చెప్పే కదా మీకు. చూడండి, దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ యూ. వితౌట్ హ్యావింగ్ ఎ గ్రిడ్ హౌ కెన్ యూ స్టార్ట్ యువర్ వర్క్? వితౌట్ హ్యావింగ్ ఎ గ్రిడ్ హౌ డిడ్ యూ స్టార్ట్? 3 to 4 feet మీరు డిగ్ చేయకపోతే 4 feet అంటే మళ్ళీ అదో ప్రమాదం. 3 feet చేయండి. నో, యూ ఆర్ యట్ టు కమ్ హియర్. Where what you have done there, same will be there. Flow ఎట్ ఉంది మీరు చూడండి. మీరు అది నేను అక్కడే పికప్ చేయండి, తప్పేంటి? నేను పక్క పొలాలకు వెళ్తుంటే అది మన బాధ్యత కాదా? మున్సిపాలిటీ కదా బాధ్యత. అది చేయాలి, అది కంపల్సరీ చేయండి. ఓకేనా? కంపల్సరీ చేయండి, డిగ్ చేయండి. డిగ్ చేసినాకనే మీరు సర్ఫేస్ క్లియరింగ్ కూడా దాంతోపాటు సైమల్టేనియస్గా చేయండి. మీరు నేను వేసినట్టు ఆ గ్రిడ్ ఏదో బుక్ ఏది 4 వచ్చినాక వన్స్ విల్ రివ్యూ 1 more time. ఓకే, ఐ వాంట్ 3 feet. యూ బిగిన్ విత్ దిస్ గ్రిడ్. సర్ఫేస్ క్లీనింగ్ అయిపోయింది కదా. ఈ 2 ఫిట్స్ చేయండి. 3 feet ఫిట్ చేయండి. చేసి మాకు చూపించండి ఒకసారి. యూ డూ ఇట్ లైక్ దట్. ఎట్లా అయిపోయినాయి చూడండి. మేము గ్రౌండ్ కూడా కొంచెం 2-3 feet డిగ్ చేయమని చెప్పి అందుకనే. ఎందుకంటే వాటర్ కూడా డ్రైన్ కాకూడదు కదా, ఇది పొల్యూటెడ్ వాటర్ కదా మీకు వచ్చేది. క్లియర్ అప్ యువర్ పెరిమీటర్. ఇది రాంగ్. ఇది మీరు వాళ్ళ ప్రాపర్టీలోకి వెళ్ళిపోయి అక్కడ డంప్ అయిపోతే ఎట్లా అండి? తప్పు కదా, అది తప్పు కదా. క్లియర్ చేయండి మీరు. మన వాల్ ఉంది, ఐడెంటిఫికేషన్ ఉంటుంది మీకు. ఆ గ్రీన్ ప్లాంట్ ఆ లైన్లో తీసుకొని ముందు పికప్ చేయండి. అవునా? ఈ సమ్మర్లో అయిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమ్మర్లో అయిపోవాలి. ఇదిను అటు సైడు మీరు వాల్ దాటే ప్రసక్తే లేదు. మున్సిపల్ ప్రాపర్టీ ఎంతవరకు ఉందో మున్సిపల్ ప్రాపర్టీ వరకు చేయండి, ఇమీడియట్గా చేయండి. తప్పది. వేరే ప్రాపర్టీలో మీరు ఎంక్రోచ్ అయితే ఎట్లా?
ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా, ఇంత ఫైన్ శాండ్ ఆ గాలి నుంచి అక్కడ వస్తుంది అది ఇదంతా. సో మీరు పంటలు వేసినా కూడా మీకు ఉపయోగం ఉండదు, ఉపయోగం ఉండదు. జరిగిపోయింది నష్టం, ఎవరు పట్టించుకోలేదు. గతంలో ఒకసారి మొత్తం క్లీన్ చేయించాను నేను, ఇప్పుడు మళ్ళీ 5 అంతస్తులు వెళ్ళిపోయింది అది. సో అది మొదలు పెడతా 100 మీటర్స్ రేడియస్ ఏమి ఉండకూడదు. సో ఫ్యూచర్లో కూడా ఇబ్బంది అది. నేను ఏంటంటే నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం ఎప్పుడు సరిగ్గా చెప్పరు. ఐఎమ్ ఆస్కింగ్ యువర్ ఫిగర్, హౌ మెనీ డాగ్ క్యాచర్స్ డూ యూ హ్యావ్? 25 క్యాచర్స్ ఎంతమంది? 5 మంది. మనకి దాదాపు 50 సంవత్సరాల క్రితం తీసుకున్న ఈ డంపింగ్ యార్డ్ని అనేక సందర్భాల్లో గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు కూడా సందర్శించి ఒక ప్రణాళికబద్ధంగా ఆ రోజుల్లో క్లియర్ చేసేవాళ్ళం. అయితే అప్పటికిప్పటికీ చట్టాలు బాగా మారినాయి. పర్యావరణం దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకి కావాల్సిన నిధులు కూడా, ఎందుకంటే అంతిమంగా మనం పరిశుభ్రత పైన మనం ఎక్కువగా కేటాయించకపోతే ప్రజలకి మెరుగైన ఆరోగ్యం, మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ వలన అసలు ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ జరగలేదు. అంటే ప్రతిరోజు ఈ విధంగా పొగరావడం, ప్రతిరోజు ఇక్కడే తెనాలి నగరం మరియు చుట్టుపక్కల నుంచి కూడా చెత్త సేకరణ చేసిన తర్వాత ఇక్కడికి సరైన రీతిలో చెత్త సేకరణ కాకపోవడం కూడా ఒక సమస్య. నిన్న సమీక్షించినప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు 33% వరకే జరుగుతోంది తడి చెత్త, పొడి చెత్త అనేది చెప్పారు. సో మన సిబ్బందిలో కూడా మార్పు వచ్చి చైతన్యం తీసుకొచ్చే విధంగా మే నెలాఖరికల్లా స్వచ్ఛాంధ్ర మేము మే 17వ తారీఖున నిర్వహించాలనుకున్నాం. మే నెలాఖరికల్లా 50% పెంచేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేయమని ఆమెని కోరడం జరిగింది. ఈరోజు డంపింగ్ యార్డ్లో దాదాపు 3,20,00,000 రూపాయలతోటి మనం ఇక్కడి నుంచి ఈ చెత్త తరలింపు కార్యక్రమం చేపట్టాం. కొంతవరకు జిండాల్కి వెళ్తుంది, కొంతవరకు స్థానికంగా ఉపయోగించుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించమని చెప్పాను. ఎందుకంటే కేవలం పైన ఉన్న సర్ఫేసే కాకుండా మనం కనీసం 3 ఫీట్లు తవ్వే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని నేను కమిషనర్ గారిని కోరడం జరిగింది. దానికి కావాల్సిన నిధులు కానివ్వండి, మేము అందించాల్సిన సహాయం కానివ్వండి, చైర్పర్సన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఎక్కడ ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ నుంచి పౌరులందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఖచ్చితంగా కంకణం కట్టుకుని ముందుకెళ్తాం. ఈ వేసవి కాలంలోనే ఒక మార్పు పారిశుద్ధ్యం విషయంలో తెనాల్లో చేసి చూపిస్తాం. అదేవిధంగా నాకు చాలా బాధాకరణం, పెద్దలు ఇందాక వచ్చారు, రైతులు, వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని అంశంలో కూడా వాళ్ళ పొలాలు మన వల్ల నష్టపోవడం, మన మున్సిపాలిటీ వల్ల, మన డంపింగ్ యార్డ్ వలన దాదాపు ఒక 8-10 ఎకరాలు చుట్టుపక్కన అనేక మంది రైతులు వాళ్ళ ఉపాధి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన సంవత్సరానికి కొంచెం వచ్చే కౌలు కూడా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నారు. చాలా పొరపాటు అది. సో ఈ వేసవి కాలం కల్లా మాట ఇచ్చాను పెద్దానికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పరిసర ప్రాంతాలు కూడా క్లీనప్ చేసి ఎప్పుడైతే ఈ పిట్స్ డిగప్ చేస్తామో వాటర్ కూడా అటు సీపేజ్ కాకుండా చూసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఫ్యూచర్లో వారికి కూడా మా మున్సిపాలిటీ తరఫున మేమందరం క్షమించమని కోరుతున్నాం. పొరపాటు అది, ఎందుకంటే వాళ్ళ పొలాల్లోకి ఆ విధంగా ఇబ్బంది కలిగే పరిస్థితి రాకూడదు. కొంచెం సమయం ఇస్తే తప్పకుండా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడతాం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.